కాశీబుగ్గ బైక్ ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడు సీదిరి అరవ్ వర్మ, సిద్ధార్థ్పై కేసులు పెట్టారు. ఇప్పటికే అరవ్ వర్మ, సిద్ధార్థ్ని అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి అప్పలరాజుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ బైక్ ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 రోజులుగా సంచలనం రేపుతున్నటువంటి బైక్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ముగ్గురుపైన పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ప్రధానంగా ఎవరైతే ప్రధాన నిందితుడిగా చెప్పిన నిర్ధారణ అయినటువంటి మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ, అదేవిధంగా ఇంకో యువకుడు సిద్ధార్థ త్యాడి, వీళ్ళిద్దరిపైన కేసు పెట్టారు. దాంతో పాటుగా సాక్షులను తారుమారు చేసి ఆ నిందితుడికి బదులు ఇంకొక వ్యక్తిని అందులో కేసులు ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు, ఆధారాలను చెరిపేటటువంటి ప్రయత్నం చేశారు అనేటటువంటి కారణాలతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఉదయం ఊహించని రీతిలో ఒక్కసారిగా కేసు మలుపు తిరిగింది. జిల్లా పోలీసులు చాలా చాకచక్యంగా పూర్తి స్థాయి ఆధారాలతో అసలైన నిందితులను బయటపెట్టినటువంటి నేపథ్యంలో అప్పలరాజు తన కుమారుడిని అడ్వకేట్ల సమక్షంలో పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. మొత్తానికి పోలీసులు నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఎవరైతే అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మ ఉన్నారో ఆయనతో పాటుగా సిద్ధార్థ త్యాడి, వీళ్ళిద్దరు యువకులను కూడా పూర్తి స్థాయిలో విచారించారు. 11 గంటల తర్వాత వీరిరువురిని కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే వీరికి 14 రోజులు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో శ్రీకాకుళం జిల్లా జైలుకు వీరిద్దరిని తరలించారు. అయితే ముఖ్యంగా దీనిలో ప్రధానమైనటువంటి అంశం యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆధారాలను చెరపడం, దాంతో పాటుగా తన కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పటికీ కూడా ఆ స్థానంలో ఇంకో వ్యక్తిని పెట్టి ఆయన పైన కేసు బనాయించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో అప్పలరాజు పైన కూడా పూర్తి స్థాయిలో కేసులు పెట్టారు. మొత్తం వీరిపైన సెక్షన్ 105, 61 క్లాస్ 2, అదేవిధంగా 49 రెడ్ విత్ INS, అదేవిధంగా 106 క్లాస్ 1 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసులు చెప్తున్నారు. అయితే అప్పలరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ పలాసలోనే ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు పోలీసులు ఎదుట లొంగిపోయేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అప్పలరాజు పైన మొత్తం కూడా పట్టు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే కేసులో ముఖ్యంగా యాక్సిడెంట్ అనేది జనరల్ గా జరిగేటటువంటి అంశమే, వాటిని యాక్సిడెంట్ కేసుగా బుక్ చేసుకుంటారు. కానీ అక్కడ యాక్సిడెంట్ చేసేటటువంటి ఆ వ్యక్తిని ఇమీడియట్ గా అక్కడి నుంచి తప్పించి ఆ స్థానంలో మరో యువకుడిని ఆ స్థానంలో పెట్టి పోలీసులకు కూడా వారే సమాచారం ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కూడా తప్పుదోవ పట్టించారు. కాబట్టి అమాయకమైనటువంటి వ్యక్తిని అక్కడ పెట్టి అసలైనటువంటి నిందితులను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అప్పలరాజు పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రోజు లేదా రేపు అప్పలరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.